బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. ఈరోజు బేస్ రామచంద్రాపురం యాత్రకైతే వచ్చానమాట. మాకు దగ్గరలోనే ఉంటుంది ఈ ఊరు, ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఫుల్ లాగ్ అనమాట. రాకపోయిన వాళ్ళు కంపల్సరీగా చూడండి. చాలా సంవత్సరాలకు అయితే చేస్తున్నారంట. అలాగే వెంకటేష్ గారు, సుమన్ గారు, జబర్దస్త్ టీమ్ వీళ్ళందరూ వచ్చారంట. కానీ మేము వాళ్ళు వచ్చే టైంకి మేమైతే వెళ్ళలేదు. కానీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దామనేసి అయితే మేము వెళ్ళామన్నమాట. పూర్తిగా చూడండి, వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వ్లాగ్ చిన్న లాగేనమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. బాగా డెకరేషన్ చేశారు, బాగా క్లాస్గా అయితే. గొడ్డి దూరాన కనిపిస్తుంది కదా, అది స్టేజ్ అనమాట. జబర్దస్త్ వాళ్ళు, సింగర్స్ అందరూ అయితే అక్కడికి వచ్చి స్టేజ్ అనమాట. అది ఊరు లోపలికైతే వెళ్తున్నాము. మంచి డెకరేషన్స్ అన్నీ పెట్టున్నారు. మేము వెళ్ళింది చాలా వేగంగా వెళ్ళిపోయాం అనమాట. 6 o'clock అయితే వెళ్ళిపోయాం. ఇంకా అప్పటికే ఇంకేమీ పెట్టలేదు. మేము రిటర్న్ అయ్యే టైంకి కొంచెం సామాన్ అయితే పెడుతున్నారు. లోపలికి వెళ్తున్నాం. ఊరు లోపలికి వెళ్ళిన వెంటనే మధ్యలో అయితే గుడి ఉంటుంది. ఆ గుడి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ బటర్ఫ్లై అయితే చాలా బాగుందనమాట. చాలా బాగా లైట్ సెట్టింగ్ అయితే చేశారు. ఇదిగోండి, ఇదైతే గుడి అనమాట. గుడికి కూడా బాగా డెకరేషన్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. బేసి పోలమ్మ తల్లి ఎలా ఉంది ఏంటి అనేది. మీరు ఈ జాతరకు వచ్చింటే నాకు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఈ ఊరికి 2-3 times వచ్చి ఉంటాను. ఇంకోండి, బేసి రామచంద్రాపురం ఊరనమాట. ఇది దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. మాకు 10 kilometers ఇలా ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోదామని తొందరగా వచ్చేసామన్నమాట. నేను, మా చెల్లి, మా ఆయన వచ్చాము. పిల్లలకి ఎవరికి తీసుకురాలేదు, నైట్ టైం కాబట్టి. మేము వెళ్ళేటప్పటికి ఇంకా జనాలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు. అందుకనేసి ఊరు మొత్తం ఒకసారి రౌండ్ వేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఏమీ కొనలేదు, ఏమి తినలేదు. తినడానికి కూడా అక్కడ ఏం లేవు, ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. ఇంకొచ్చేసి ఊరు మొత్తం ఒక్క చక్కర కొట్టేసి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, కర్రలు కట్టుకొని మనుషులు ఎంత హైట్లో ఉన్నారో మీరు ఎప్పుడైనా చూసారా? నేను చాలాసార్లు చూశాను. ఇక్కడైతే నేను జడిచిపోయాను అనమాట. కాళికమ్మ వేషం వేయడం నేను సడన్గా చూశాను. మా చెల్లి చెప్తే నేను భయపడ్డాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి అక్కడ నుండి మరి స్టార్ట్ అయిపోయాము. 1 నిమిషం కూడా ఉండకుండా. మరి అప్పటికే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అంతసేపు ఉండలేం కాబట్టి మేమైతే రిటర్న్ వచ్చేసాము. మీకు చూపిస్తాను ఆ స్టేజ్ ఇవన్నీ. ఇంకొకసారి మళ్ళీ వెళ్ళేటప్పుడు లాస్ట్లో మీకు స్టేజ్ చూపిస్తాను. జబర్దస్త్ టీము వీళ్ళందరూ డేట్ 11కి అయితే వస్తారనమాట. కానీ మేము 8కే వెళ్ళాము ఆ రోజు. చూడండి, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. మా చెల్లి హాయ్ చెప్తుంది. మేము మాత్రమే వచ్చాము, ఎందుకంటే చీకటి అయిపోతే పిల్లలతో ఇబ్బంది అనేసి మా పెద్దడికి కూడా తీసుకురాలేదు. వచ్చి గంటలో రిటర్న్ అయిపోయాం. చూపిస్తున్నాను, ఇగోండి అది స్టేజ్. ఇంకా స్టేజ్ కడుతున్నారు. ఇంకా జబర్దస్త్ వాళ్ళు, అలానే వెంకటేష్ గారు వీళ్ళందరూ వస్తారని చెప్పారు. మేమైతే అప్పటికి వెళ్ళలేము కాబట్టి ముందే వెళ్ళి అయితే వచ్చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంటికైతే వెళ్ళిపోయాం.